కొబ్బరి అన్నం చేస్తున్నాను కొబ్బరి పాలతోటి. దానికి 1 కిలో రైస్ తీసుకుంటున్నాను నేను. ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు వచ్చి 1 కిలో అనమాట. బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను. అండ్ 4 కిలో అనమాట. ఇవి కిలో రైస్ బాస్మతి రైస్. ఒక ½ గంట నానబెట్టి పెడతాము. అప్పుడు కొంచెం బాగా పలుకుగా బాగుంటుంది అనమాట. ఇది ఒక కాయ కిలోకి 1 కాయ అనమాట. ఇది మిక్సీకి వేసి ఎలా అనేది ప్రాసెస్ నేను చూపిస్తాను. పాలు తీయాలి, అందరికీ తెలుసు మ్యాక్సిమం, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం. ఇదిగోండి, నీట్గా కడిగి రైస్ వాటర్ పోసి పెట్టాను. ముందు కడగాలి, నానబోసిన తర్వాత కడగకూడదు, ఎందుకంటే బాస్మతి రైస్ ముక్కగా కట్ అవుతుంది కాబట్టి కడిగేసి వాటర్ పోసి పెట్టేసుకున్నాం. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. కాయ పగలగొట్టేశాక ఆ కాయ పాడైపోయింది, ఇది ఇంకొక కాయ తెప్పించాము. చూడండి, దీన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం. కొబ్బరి నీట్గా వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. పాలు తీస్తున్నాం కదా, మళ్ళీ డస్ట్గా ఉండకుండా కట్ చేసేసుకొని మిక్సీకి వేసేసుకున్నాం. కాయ కట్ చేశాక ముక్కలు కట్ చేసి పెట్టాను. చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసుకోవడం కడిగేస్తే. ఎవరైనా 1 కాయ కదండి, కాయన్నరైనా వేసుకోవచ్చు, 2 కాయలు అయినా వేసుకోవచ్చు. కానీ కొలత కిలోకి 1 కొలత అనమాట. ఇంకొంచెం ½ చిప్ ఎక్స్ట్రా వేసుకున్నాం అనుకోండి, పాలు చిక్కగా ఉండి రైస్ ఇంకాస్త టేస్ట్గా ఉంటుంది. మామూలుగా యాక్చువల్గా అయితే 1 సరిపోతుంది. ఆనియన్స్ కొబ్బరి అన్నానికి తీసుకున్నాం. ఆనియన్స్ చిన్నవి కాబట్టి 3 తీసుకున్నాను, పెద్దదైతే 1 సరిపోతుంది కిలోకి. పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నాం. కరివేపాకు, కొత్తిమీర నీట్గా క్లీన్ చేసి కడిగేసుకున్నాం. పుదీనా ఉంది, మా చెట్టుది కోసుకున్నంత. కేటీలో వాటర్ పెట్టాను. చల్లటి వాటర్లో పాలు తీసేయడం కంటే గోరువెచ్చని వాటర్లో పాలు తీస్తే బాగుంటాయి. అందుకని కేటీలో కొంచెం వాటర్ పెట్టి హీట్ చేస్తున్నాను. లైట్గా చాలా అంతే. కొబ్బరి అంత అయిపోయింది, మిక్సీకి వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా పాలు తీసుకోవడానికి మెత్తగా పట్టుకోవాలి బాగా, అప్పుడైతే పాలు బాగా వస్తాయి. ఇంకా బౌల్ ఒకటి తీసుకోవాలి పాలు పెట్టుకోవడానికి. బౌల్ ఇంత గ్లాస్ తీసుకున్నాం కదా, ఆ గ్లాస్కి ఆ 4 గ్లాసులు ఈ బౌల్ నిండా వాటర్ వచ్చాయన్నమాట. అందుకని గోరువెచ్చని వాటర్ నిన్న పోయాలి. అంటే బాస్మతి రైస్కి గిన్నెన్నర పోయాలి, గ్లాసున్నర అనమాట. నేను నానబెట్టాను, అందులో ½ గంట నానబెట్టాను. కొబ్బరి పాలలో కూడా దిగుతాయి కాబట్టి 1 బాగు పోసాను. చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ బాగా తడిపి పిండి నీళ్ళు వేసుకోవాలి. పల్చటి క్లాత్, దీనికైతే బాగా వస్తుంది. జ్యూస్ వడగట్టుకున్న దానికి కూడా వడగట్టుకోవచ్చు, ఇదైతే బాగా వాటర్లో పిండవచ్చు. కొబ్బరి మనం మిక్సీకి వేసింది. ఇప్పుడు దీనిలో వేద్దాం. క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఈ గోరువెచ్చని దానిలో ఇలా పిండుకోవాలి. చాలా బాగుంటుందండి కొబ్బరి అన్నం. మసాలాలు కూడా ఎక్కువ పడవు, వచ్చి జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టే. అందువల్ల నీకు హెల్త్కి మంచిది, ఏం గ్యాస్ ప్రాబ్లమ్స్ అవేమి ఉండవు. కొబ్బరి పాలు కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా ఇదిగో పాలు ఇలా పిండుకుంటే ఇలా కంప్లీట్గా ఏం లేకుండా పిండేసుకోవాలి. పాలు మొత్తం నీట్గా తీసాక అలా ఉంటుంది. ఇదిగో కొబ్బరి పొడి ఏం ఉండకూడదు అనమాట, ఏం లేకుండా ఇలా పిప్పిగా వాటర్ అనేది లేకుండా పిండుకోవాలి. ఇది పడేసేసుకోవటమే. తినేవాళ్ళు చిన్నప్పుడు అయితే మాకు షుగర్ వేసి పెట్టేది మా అమ్మ, పిల్లలందరూ తినేవాళ్ళం. ఇదిగోండి పాలు అవి పిప్పిది. ఇదిగో నెయ్యి తీసుకుందాం. నెయ్యి లేని వాళ్ళు డాల్డా అయినా తీసుకోవచ్చు, డాల్డా లేకపోతే నూనె అయినా తీసుకోవచ్చు.
ఏదైనా పర్లేదు, నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుందని. కొంచెం కాగాక చూడండి, ఇవన్నీ హోల్ గరం మసాలా బిర్యానీకి. నూనె కాగింది, కట్ చేస్తాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, నీటి కరిగిన కరివేపాకు, మా చెట్టు పుదీనండి కొంచెం వేరేద్దాం. హోల్ గరం మసాలా వేయాక రెండు ఆకులు పసుపు కూడా వేసుకుంటారు. నేను వేయను పసుపు, ఎందుకంటే కొబ్బరి అన్నం కాబట్టి ప్యూర్ వైట్గా ఉంటే బాగుంటుందని. ఇంకా కొంచెం వేయగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. లైట్గా వేగింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నా, కిలో కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి, కొంచెం అడుగంటుకోవాలి. ఇలా అంటే అప్పుడు వేగిన ఆ పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలి. కొబ్బరి అన్నం చాలామంది తెలుసులే, తెలియని వాళ్ళ కోసం మంచి ఫ్లేవర్ వస్తుంది వేగుతుంటేనే. ఈ గ్లాసుతో 4 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా, ఆ 4 గ్లాసుల రైస్ ఈ గిన్నెకి వచ్చిందనమాట. గిన్నెన్నర వేసుకోవాలి, కప్పున్నర బాస్మతి రైస్ కాబట్టి. కప్పు నానబెట్టింది కాబట్టి కప్పున్నర. అంటే కొబ్బరిలో కూడా పాలలో కూడా ఉంటాయి కదా అది. సాల్ట్, పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ కోసం. రైస్ నానబెట్టి వడకట్టి పెట్టాను. ఇప్పుడు ఈ పాలల్లో వేసేద్దాం. తిప్పేసి, ఇదిగోండి రైస్ అంతా వేసాను కదా, తిప్పేసి తెల్లాక సిమ్లో పెట్టేసుకోవటమే అయిపోతుంది. ఇంక పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కొబ్బరి పాలు ఇవి తీసుకొని మిక్సీకి వేసుకోవటమే ప్రాసెస్, లేదా కొబ్బరి అన్నం ఈజీనే. మూత పెట్టేసుకుందాం, తెల్లాక సిమ్లో పెట్టేసుకోవాలి, హైలోనే ఉంచుకోవాలి. చూడండి తెల్లుతుంది కదా, తెల్లేటప్పుడు సిమ్లో పెట్టేసుకుని, సిమ్లో పెట్టేసాను. 5 మినిట్స్ కల్లా అయిపోతుంది. ఇలా తెల్లినప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. రైస్ పెట్టినాను చూడండి ఎంత బాగా అయిందో, పొడి పొడిగా ఎంత కంప్లీట్ అయిపోయింది. ఆపేద్దాం. చూడండి ఇలా ఉండాలి, అన్నం కూడా తెగిపోకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి సండే స్పెషల్ కొబ్బరన్నం రెడీ. కొబ్బరన్నం చికెన్ కర్రీ. ఈరోజు చూడండి సండే స్పెషల్ కొబ్బరన్నం, చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి.